గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే ఈ నెల 31వ తేదీన ప్రాజెక్టుల రీడిజైన్పై సీఎం కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అది ఇంకా వేదిక ఫైనల్ కాలేదు. శాసనసభ శాసన మండలిలోనే ఇవ్వాలని ముందు సీఎం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అయితే స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. అయితే ఈ ప్రాజెక్టుల రీడిజైన్పై కాంగ్రెస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తుంది. ముఖ్యంగా మేము జనంలోకి వెళ్ళాలనుకుంటున్నారు. ముఖ్యంగా ఈ ప్రాణిత చేవలకు సంబంధించి తుమ్మిడిహిట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తు ఉండాల్సిందే. అందరం కలిసి మహారాష్ట్రను ఒప్పిద్దాం, అవసరమైతే ప్రధాని దగ్గర పోదామంటున్నారు. అయితే నిన్న కౌన్సిల్లో దీనికి సంబంధించి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడారు. ప్రాణిత చేవలకు ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్నట్టుగా కేవలం 12 అనుమతులు, కేవలం 5 అనుమతులు వచ్చాయి. వాళ్ళు కట్టేది ఉంటే ఆ రోజు కట్టే వాళ్ళు కావాలని నిర్లక్ష్యం చేస్తూ దాన్ని తాత్సారం చేయడం తప్ప వేరే లేదని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇంకో వార్త చూసినట్టయితే ఈరోజు ఈనాడు ఒక ప్రత్యేక కథనం తీసుకుంది. కరువు దెబ్బకు పల్లె గుళ్ళుమంటుందని చెప్పి మెయిన్ బ్యానర్ న్యూస్గా తీసుకుంది. మొత్తం పల్లెలని కూడా రైతులందరూ కూడా వలస కూలీగా మారి పట్టణాలకు తర్వాత ముంబైకి వలసపోతున్నారు. తాగడానికి నీళ్ళు, పశువుల్ని కబేళాలు అమ్ముకుంటున్నారని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలపై అధ్యయనం చేసి ఒక కథనం ఇచ్చింది. అది ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. తర్వాత నిన్న ప్రధాని మన్ కీ బాత్లో నీటిని పొదుపు చేసుకోండి, చిన్న చిన్న చెరువులని రిజర్వాయర్ కట్టుకోండి, నీరు చాలా ముఖ్యమైనదని చెప్పి మన్ కీ బాత్లో అది ప్రధాన ఇష్యూగా మాట్లాడారు. తర్వాత పాకిస్తాన్ లాహోర్లో ఒక పార్కులో బాంబు పేలింది. 69 మంది చనిపోయారు, 360 మందికి పైగా గాయాలైనవి. ఈ ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. ఈ అంశాలపై చర్చించేందుకు మనతో స్టూడియోలో టీడీపీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారు మనతో ఉన్నారు. దయాకర్ రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఈ ప్రాణిత చేవలకు సంబంధించి ఆల్రెడీ సీఎం గారు కూడా ఈ రీడిజైన్కి సంబంధించి ఆయన బయట చెప్తూ వస్తున్నారు. విపరీతమైన చర్చ జరుగుతుంది. ప్రాణిత చేవలకు సంబంధించి ఎత్తు విషయంలో అయితే చాలా సీరియస్ చర్చ మొత్తం అన్ని వర్గాల్లో వచ్చేసింది. ఇప్పుడు 31వ తేదీ నాడు నేను ఉభయ సభల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను సీఎం అంటున్నారు. సరే, విపక్షాలు అక్కడ సాధ్యమైతే లేదా బయట పెట్టినట్టున్నారు. కానీ నిన్న హరీష్ రావు గారు అన్నది తాత్సారం చేయడం కోసమే ఇంతకుముందు 152 మీటర్ పెట్టారు, పక్క రాష్ట్రంతో పేచీల కోసమే. మీరు ఇప్పటివరకు ఎన్ని అనుమతులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారని చెప్పి హరీష్ రావు గారు అన్నారు. మీరు ఎట్లా చూస్తారు ఈ విషయం? ఇప్పుడు 152 మీటర్ల పంచాయతీ కదా ఇది ఎంతసేపు పెట్టుకున్నా, అటుపై 152 మీటర్ల దగ్గర అదే ఇప్పుడు పంచాయతీ అంతా అదే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే 152 మీటర్లకి మేము ఆ రోజున ఒప్పించాం, మనం అనుమతులు ఇవన్నీ కూడా వరుసగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత అదే చౌహాన్ గారు లెటర్ రాశారు, 152 మీటర్లు అయితే మేము మునుగుతాయనేది రాశారన్నారు. కానీ ఇక్కడ మెయిన్గా ఆలోచన చేయాల్సింది ఏంటంటే మునిగేది 1800 ఎకరాలు చెప్తా ఉన్నారు వాళ్ళు. దాదాపు 1800 ఎకరాలు మాత్రమే మునుగుతుందని చెప్తా ఉన్నారు. సో దానికోసం ఆ 1800 ఎకరాల ముంపును అధిగమించడానికి అందరం కలిసి ప్రధాని దగ్గరికి పోతామనేటువంటి ఒక కొత్త ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇదేదో మొదలే పెట్టుకొని 152 మీటర్లకు తగ్గిస్తే మనం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలుద్దాం, ఒప్పించే ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట మొదలే అంటే బాగుండేది. దాదాపు ఒక 1 మంత్ తర్వాత అనడం అనేది మరి ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే 152 మీటర్లకు తగ్గినా డెఫినెట్గా మీకు తెలంగాణకు నష్టం అనే దాంట్లో ఎవరికీ అనుమానం ఉండదు. 148 మీటర్లకి ఎస్, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఎవరు చెప్పారు మీకు అగ్రిమెంట్ చేసుకున్నా 145 ఎవరు చెప్పారు అనేటువంటి చాలాసార్లు మాట్లాడినారు. కానీ క్లియర్గా పద్దులలో క్లియర్గా నేను ఇలా చూసా, క్లియర్గా రాసి ఉంది. హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ గారు దాన్ని 148 మీటర్లు వాళ్ళ ముంపు అవుతుంది కాబట్టి వాళ్ళకు కోరిక మేరకు మేము తగ్గించుకున్నామని స్పష్టంగా రాసినారు. చాలా స్పష్టంగా ఉంది, 4 లైన్లు ఉంది. రైట్. మహారాష్ట్ర యొక్క కోరిక మేరకు ముంపు తగ్గించమని కోరినటువంటి కోరిక మేరకు మేము ఆ 4 మీటర్లు తగ్గించి 148కే పరిమితమైనామనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా అనుబంధ పద్ధతుల్లో దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. సార్ నేను ఎందుకంటే అది చాలా లేట్ అయినది కదా, ఇంకా దాని మీద చర్చ ఉంటుంది అనుకోలేదు కాబట్టి నేను తీసుకురాను. కానీ నేను మీకు పంపిస్తాను. నిన్ననే చూసి అండర్లైన్ చేసి పెట్టాం. అంటే సభను తప్పుదో పట్టించే కదా, 145 చెప్పారు మీకు అని చెప్పి 145 మీటర్లకు వాళ్ళు తగ్గించమన్నారు మహారాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము తగ్గించామనే మాట చెప్తా ఉన్నారు. గతంలో ఏమైంది ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాం అనేది కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. ఈ పెండింగ్ ఎందుకు, ఈ ఒప్పించుడు వాళ్ళు చెప్పిన దానికి ఒప్పేసుకుందాం అనేది ఏదో ఒకటి కట్ ఆఫ్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయంగా వారు చెప్తా ఉన్నారు. బట్ తెలంగాణకైతే డెఫినెట్గా ఆ ప్రాంతానికి నష్టమనే దాంట్లో అనుమానం ఎవరికీ లేదు. ఇవాళ దీనికి చర్చ ఇంత ఎందుకు లేవనైతుందంటే రాష్ట్రంలో విపరీతమైన కరువు తాండవిస్తున్న సందర్భంగా చర్చ ఇంకోవైపుకు మళ్లించేటువంటి ప్రయత్నమే తప్ప ఇంకా దాని గురించి చర్చ చేయాల్సిన అవసరం లేదు. 145కే ఉంటామని ప్రభుత్వం చెప్తానే ఉంది, ఇక మనం చేసేది ఏం లేదు. ఓకే, 148కి అనుమతి తెచ్చుకున్నా కానీ ఒక మాట అది పని స్టార్ట్ కానీ ఇచ్చి
అదే కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ఇంకా 4 మీటర్లు పెంచుకునే ప్రయత్నం చేస్తే సంతోషమే. ఆ ప్రయత్నం జరగనివ్వండి. 140 కట్ ఆఫ్ స్టార్ట్ చేయని దాన్ని స్టార్ట్ చేయడంలో తప్పే ఉంది. రైట్, ఒక్క నిమిషం ఆగండి. స్టార్ట్ చేసి ఆ 4 మీటర్ల ఆప్షన్ పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గర పోనివ్వండి. కానీ అట్ ద సేమ్ టైం ఆ 4 మీటర్లో మనకు పోయే వాటర్ ఎంత, ఆ ఏరియాలో ఎక్కువ ఆగుతుంది, పైకి వచ్చే కొద్దీ వాటర్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని లిఫ్ట్ ద్వారా మనకి ఏమైనా అవకాశం ఉందా, లేదా వాళ్ళు లిఫ్ట్ పెట్టుకుంటున్నారు ఆ సైడు, దానికి వాళ్ళందరూ సంఖ్యలు కొట్టుకొని ర్యాలీలు తీసినారు రైతులు అనేది మనం వింటా ఉన్నాం. సో అది మనకేమైనా అవకాశం పెట్టుకున్నారా, ఆప్షన్ లేదా అనేది ఇక్కడ. రైట్, ఒక్క నిమిషం. చర్చలో బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు వచ్చారు. సంపత్ గారు, మీరు ఆల్రెడీ ప్రజలకు పోవాలి రీడిజన్ మీద, మహారాష్ట్రకి లుంగి అన్నట్టు, లేకపోతే మన రాష్ట్ర ప్రయోజనం నష్టం కలుగుతుంది మీరు అంటున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఇన్ని రోజులు మీరు లేట్ చేసిన దాన్ని మేము కడుతున్నామని చెప్పి నేను హరీష్ రావు గారు అన్నారు. ఎట్లా చెప్తారు దాన్ని, ఎట్లా చూస్తారు మీరు? బేసికలీ దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పటికి ఇప్పటికి కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్ ఉన్నాయా లేదా, సబ్మర్జ్ అవతల తగ్గుతుందా లేదా, మన కెపాసిటీ తగ్గుతుందా లేదా, అటువైపు సబ్మర్జ్ తగ్గుతుంది, ఇటువైపు మన కెపాసిటీ తగ్గుతుంది అన్నప్పుడు న్యాచురల్గా మినిమం కామన్ సెన్స్తో ఆలోచన చేసే వాళ్ళకైనా తెలిసిపోద్ది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల మధ్య వివాదం, ఆ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఒక సిట్టింగ్ కావాలి, ఒక కాన్వర్జేషన్ కావాలి, ఒక డైలాగ్ కావాలి, ఒక మీటింగ్ కావాలి. పోయినారు ముఖ్యమంత్రి గారు, మంచిదే. పోయి వచ్చిన తర్వాత విచిత్రం ఏంటంటే ఇక్కడ సంబరాలు ఎయిర్పోర్ట్ నుంచి ఏదో ఉద్ధరించిన, ప్రపంచంలో ఏ సాధించలేని మనం నిన్న టీమిండియా కదా చిత్రంగా గెలిచినట్లు పెద్ద సెలబ్రేషన్. సేమ్ అవతల కూడా సెలబ్రేషన్ మహారాష్ట్ర. వాట్ డస్ ఇట్ మీన్? ఎవరికి లాభం జరిగింది ఆ డిస్కషన్ వల్ల, ఎవరికి లాభం జరిగింది ఆ డైలాగ్ వల్ల? ఉభయ కుశలోపరి, ఇద్దరికి లాభం జరిగింది అనుకో. ఒకవేళ ఇద్దరికి లాభం జరిగితే సామరస్యపూర్వకంగా జరిగింది అనుకున్నాను. ఓకే, క్లియర్గా డాక్యుమెంటరీలో కనబడుతుంది కదా. హరీష్ రావు గారు ఆన్ హౌస్లోనే చూపించినారు. మహారాష్ట్ర సీఎం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక లెటర్ రాసినాడు, వీ విల్ నాట్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్ అని. ఆయన యాక్సెప్ట్ చేయను అని అంటున్నాడు. అంటే ఏంది? కాంగ్రెస్ 152కు పోతుంది అని. అవును, కాంగ్రెస్ ఇంటెన్షన్ 152 కనుకనే నో అని కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేసినాడు ఆయన. దాన్ని నువ్వు పోయి కూర్చొని లేదు అదే చేస్తామంటేనేమో ఓకే, నువ్వు ఒప్పుకొని 148 చేసుకొని వచ్చినావు. దర్ ఇస్ నో మీనింగ్. రాష్ట్ర ప్రయోజనాలు, అందుకే అసెంబ్లీ సాక్షిగా మా జీవన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, మీరు మహారాష్ట్ర రాజ్భవన్లో అడుగు పెట్టిన నాడే తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టినారు మహారాష్ట్రకు అంటే దానికి క్లియర్ ఎంతవరకు. ఒక్క నిమిషం ఉండండి, మీ దగ్గరికి వస్తాను మళ్ళీ. మహారాష్ట్రకి మీ తాకట్టు పెట్టారా మన హక్కుల్ని? ఒక వ్యక్తి నిద్రపోతుంటే తట్టి లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టుగా నటిస్తున్నటువంటి వ్యక్తులను ఎవరేం చేయలేరు. 152 గురించి చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అవగాహన ఉండి ఒక జనంలోకి ఒక రాంగ్ ఇది తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ జనం ఈరోజు తెలియగల వాళ్ళు చాలా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఈరోజు వీళ్ళు చెప్పేది ఏంటి? 152కి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, మహారాష్ట్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది, ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజున కాంగ్రెస్ నాయకులు పోయి కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని ఒప్పించలేకపోయారట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించలేకపోయారట. ఈరోజు వీళ్ళు పోయి ప్రధానమంత్రిని ఒప్పిస్తారట. అంటే ఎవరు ప్రజలు ఎట్లా నమ్మాలి దానికి? ఏం చెప్పదలుచుకుంటున్నారు వీళ్ళ మెసేజ్? 7 సంవత్సరాల కాలంలో వీళ్ళు మొత్తం 7 సంవత్సరాల కాలంలో 4 మీటింగ్లు కండక్ట్ చేశారు మహారాష్ట్రతో కానివ్వండి. మొత్తం టోటల్గా అక్కడ ఉన్నటువంటి సీఎంతోనైతే 2 మీటింగ్లు కండక్ట్ చేశారు. మిగిలిన 2 మీటింగ్లు అధికారుల స్థాయిలో 7 సంవత్సరాలు కేవలం 18 నెలలు 19 నెలల కాలంలో ఈరోజు 10 మీటింగ్స్ కండక్ట్ చేశారు. అంతేకాదు ఈరోజు ఒకటి మహారాష్ట్ర గవర్నర్ తీసుకున్నటువంటి చొరవ వల్ల ఈరోజు మహారాష్ట్ర గవర్నర్ యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టారు. ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. మహారాష్ట్ర గవర్నర్ ఇంటి ముందు ఈరోజు మీరు మహారాష్ట్ర గవర్నర్ ఇంటికి పోయి మీరు మొత్తం ఈ రాష్ట్ర ఇదిని తాకట్టు పెట్టారనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే 152 కొద్దిసేపు 152 గురించి మీరు అడిగినారు అనుకుందాం. మీరు నిన్నటి వరకు ఏం చెప్పారు? 152కు మేము ఒప్పందం చేసుకున్నాము అన్నారు. మీరు ప్రజలకు తెలిసిపోయింది ఈరోజు మీరు ఒప్పందం చేసుకున్నారా లేదా అని. మీరు మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటిది ఏంటి? 152కి మేము అగ్రిమెంట్ చేసినాం, దాన్ని మీరు ఈరోజు 148కి తగ్గిస్తున్నారు అన్నారు. 152కి ఎక్కడున్నదో చూపెట్టండి అగ్రిమెంట్ అని అంటే చేతులు ఎత్తేసారు. అది అయిపోయింది. ఈరోజు మళ్ళీ తర్వాత ఏం చెప్పారు? 152 అగ్రిమెంట్ లేదని తర్వాత 18కి మనం ఒక నేషనల్ ప్రాజెక్ట్గా గుర్తింపు పొందాలంటే 18 క్లియరెన్సెస్ కావాలి. అందులో నుంచి 12 క్లియరెన్సెస్ మేము తెచ్చాము.
మిగిలిన వాటి కొరకు ఎందుకు మీరు ఇది అవుతున్నారు అనేటువంటిది మాట్లాడారు. నిన్న హరీష్ రావు గారు సభలో చెప్పిన తర్వాత మీరు 12 క్లియరెన్స్ తెచ్చారంటున్నారు కదా, మరి మీరు 12 క్లియరెన్సెస్ కనుక తేకపోయినట్టయితే మీరు రాజీనామా చేసి వెళ్ళిపోతారా అని అడిగిన తర్వాత ఒక్క మాట మాట్లాడలేదు కనీసం. 12 క్లియరెన్సెస్ కాదు, ఈ మొత్తం ఈ 7 సంవత్సరాల్లో తెచ్చినటువంటి కేవలం 5 క్లియరెన్సెసే. ఆ 5 క్లియరెన్సెస్ కూడా బేసిక్ క్లియరెన్సెస్. ఆ 5 క్లియరెన్సెస్ రావడం అనేది సాధారణంగా దేనికైనా వచ్చేటువంటి ఇదిలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మీరు మాట్లాడేటువంటి ఇదిలో కొంతనైనా దానిలో ఇది ఉంటే ఇది ఇక్కడ ఒకటి 152 బదులు 148 ఇక్కడ కడుతున్నాం అనుకోండి. ఈ 148 మీటర్స్ ఎత్తు కట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మర్జ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది ఉందో దీని కింద మళ్ళీ ఇంకొక బ్యారేజ్ కడుతున్నాం మనం 152 ఇక్కడే కట్టుకుని చేయాలి అనేటువంటి మొండివాదనకు పోదామా, లేకపోతే మనకి ఎన్ని టీఎంసీల నీళ్ళు ఈరోజు నిల్వ ఉంటున్నది అనేది చూద్దాము. ఈరోజు మనం ఆ రోజు 11 టీఎంసీలు అక్కడ ఉన్నటువంటి ఇదిలో చూసినట్టయితే ఈరోజు దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువ టీఎంసీ అవకాశం ఉంది అనేటువంటి విషయం కూడా మనం ఆలోచించుకోవాలి. అదే రీడిజైనింగ్ లో జరుగుతున్నటువంటి ఏంటనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని రిజర్వాయర్స్ వస్తున్నాయి ఈరోజు, ఆ రోజు ఎన్ని రిజర్వాయర్స్ ఉన్నాయి ప్రాజెక్టులో, ఈ రోజు ఎన్ని రిజర్వాయర్స్ వస్తున్నాయి, ప్రతి రిజర్వాయర్లో ఎన్ని టీఎంసీల నీళ్లు నిల్వ ఉంటున్నాయి, ఇవన్నీ మనం ఒక సమగ్రంగా ఆలోచించి దాని మీద మనం చేయాల్సినటువంటి 152, 148, 152, 148 అనేటువంటి ఇదిలో మాట్లాడితే అది పూర్తిగా నిద్రపోతుంది. నాకు తెలిసి ఇప్పుడు రైతులందరూ టీవీలు పేపర్ ఫాలో అయ్యేటు రైతులందరికీ రైతులు ఆల్రెడీ చూపెడుతున్నారు. శ్రీధర్ రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? అక్కడ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీ పార్టీ ముఖ్యమంత్రి. సో ఈ ఒప్పందాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు మనం ఇప్పటికే 2-3 విడతలుగా డిస్కస్ చేసిన ఈ విషయాన్ని. ఒకటి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఎట్లుంటుందో తర్వాత సంగతి. 148 చేసిన తర్వాతనో అగ్రిమెంట్ అయిన తర్వాతనో ఎగ్జిక్యూషన్లో ఎన్ని రోజులు గడతారు, ఎటువంటి కేటాయింపులు ఉంటాయి, అదొక సెపరేట్ అంశం. దాన్ని ముందే మనం ప్రియజంప్టివ్గా తీసుకోకుండా ఓన్లీ నిర్ణయం వరకు ఇంకా మాట్లాడాల్సి వస్తే లాజికల్గా గవర్నమెంట్ చెప్పింది రైట్ అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి, మేము 152కి ఒప్పందం చేసుకున్నామో లేకపోతే మాట్లాడాము, ఆ ప్రభుత్వం ఒప్పుకోలేదు. అప్పుడు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఒప్పుకోలేదు, చేయలేదు, ముందు పడలేదు కదా. ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నా లేకపోతే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా, ఎండ్ ఆఫ్ ద డే నేను లాస్ట్ టైం డిస్కషన్ కూడా చెప్పాను, నర్మదా డ్యామ్ కానీ మరొక డ్యామ్ కానీ గుజరాత్లో కానీ మరొక దగ్గర కానీ ఒక ఎత్తుకు పరిమితమయ్యే అవసరం లేదు. ఒకవేళ భవిష్యత్తులో ముంపు తక్కువ ఉంటుంది అనుకుంటే, ఎటువంటి ప్రమాదం లేదనుకుంటే, వారు చెప్పినట్టు దాగరెడ్డి గారు చెప్పినట్టు ఎత్తు మీద పెరుగుతున్నా కొద్దీ ఫ్లో ఎక్కువ అవుతుంది, దానికి మన వైశాల్యం పెరుగుతుంది, వాటర్ స్టోరేజ్ పెరుగుతుంది, కాబట్టి ముంపు తక్కువ ఉంటుంది, సమస్యలు ఎవరికీ లేవు. మీరన్న 18 అనుమతులలో ఒక్క అనుమతి ఆగినా కానీ మోరార్లెస్ దీనికి సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ సబ్మర్జెన్స్ తక్కువ ఉండి ఓవర్ఫ్లో అయిన వాటర్ నెక్స్ట్ ఇంకో బ్యారేజ్ తోటి కట్టుకుంటే మన నష్టమైందనే విషయాన్ని మనం కొద్దిగా లాజికల్గా ఆలోచించాలి. పరిస్థితి ఎట్లా తయారైపోయినాయంటే, ఇప్పుడు మనం ఈ విషయం చెప్పాం కాబట్టి బీజేపీ టీఆర్ఎస్కు వంతబాడుతుందనో, అక్కడ విద్యాసాగర్ రావు ఉన్నారు, పక్కన ఫడ్నవీస్ ఉన్నాడు కాబట్టి ఒప్పందం ఈ 2 ప్రభుత్వాల మధ్య ఉంది కాబట్టి భవిష్యత్తులో ఇంకేదో అవుతుంది కాబట్టి మీరు వంతబాడుతున్నటువంటి ఒక అనాలోచితమైన మాటలు కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా లాజిక్గా మీరు అన్నటువంటి కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు ఇక్కడ మీరు చేసినటువంటి అదర్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో దానికి అనుబంధంగా అక్కడ మాత్రం డ్యామ్ ఎందుకు తీసుకురాలేకపోయినారు, ఆ పరిమితులను తీసుకురాలేకపోయినారు, మినిమం అక్కడ కనీసం ఒక ప్రొక్లైన్మెంట్ బొక్కన పెట్టలేదే. మరి ఇప్పుడు మాత్రం ఒకవేళ ఇప్పుడు ఒక పద్ధతికి ఒక కంక్లూజన్కి ఇది వస్తున్నప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయాల్సింది. అందుకనే ప్రిజంప్టివ్గా నేను ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒకటండి, దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. ఒకవేళ 148 నుంచి 152 ఒప్పుకుంటే తెలంగాణ బాగుపడుతుంది ఇంకా అనుకుంటే, దాని ప్రధాని గారు చాలా అవసరం అనుకుంటే మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం. దానికంటే ముఖ్య విషయాలు కూడా వెళ్ళాల్సిన అవసరం చెప్పండి. ఇంతకుముందు నేను చెప్పిందంటే ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి వచ్చిన తర్వాత 148కి ఎక్కడ తగ్గించాం, ఎక్కడ చేసామని అన్నారు. ఎస్, వాస్తవం అది. ఆ రోజు ఏం అగ్రిమెంట్ కాలేదు. ముఖ్యమంత్రి గారు పోయి వచ్చే నాటికి ఎటువంటి అగ్రిమెంటు కాలేదు. హైట్ విషయంలో ఒక టెంటేటివ్గా ఒక కమిటీని వేయడానికి ఆ రోజు అగ్రిమెంట్ అయిందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటర్ బోర్డులకు సంబంధించినటువంటి వాళ్ళతో ఒక కమిటీకి వేయడానికి అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం జరిగింది. ఈ రోజు పద్దుల్లో హరీష్ రావు గారు చెప్పారంటే దీని తర్వాత ఆ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది, ఆ కమిటీ విజిట్ చేసింది, ఆ కమిటీ ఒక నిర్ణయాన్ని ప్రకటించింది. దానికి ఈ రోజు ఉన్నటువంటి గ్యాప్ మధ్యలో ఉన్నటువంటి డెవలప్మెంట్ని మీరు ఆ రోజుతో పోల్చి చెప్పడం అనేటువంటిది కరెక్ట్ కాదు. పద్దుల బుక్ అసెంబ్లీలో పెట్టే నాటికి కమిటీ రాలేదండి. దట్ కరెక్ట్, దట్ ఫస్ట్. బుక్స్ అన్ని అసెంబ్లీలో లేఅవుట్ చేసే టైంకు కమిటీ ఇంకా రాలేదు. అసెంబ్లీ స్టార్ట్ కాకముందు రాలేదు. అసెంబ్లీ స్టార్ట్ కరెక్ట్ చేసుకోండి. నేను స్టడీ చేసిన కాబట్టి నేను చెప్తున్నా, రాలేదు అప్పటికి. అంటే అర్థమైంది, మీరే చెప్పాలి. నేను చెప్తాను. సరే, ఇంకొక మాటకి అర్థం. ఇప్పుడు 148 మీటర్లకు వీళ్ళు ఒప్పుకున్నారు ఈరోజు అనేది ఒక వివాదాంశం అనుకుందాం.
152 కావాలని అడుగుతున్నారు అనుకుందాం. ఈ 152కు మీరు అగ్రిమెంట్ చేసుకోవాలి, 152కే డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఆ ప్రాంతంలో ఎవరున్నారు, కేంద్రంలో పదవిలో ఎవరున్నారు? ఆ రోజు ఎందుకు 140కే చేసుకోండి అనేటువంటి సజెషన్ ఇవ్వలేకపోయినారు? నేను అడుగుతున్నా ఈరోజు. అంత లాభం ఉంటే నిజంగానే 140కే చేసేసుకుందాం, వాళ్ళు 140కి సో అప్పుడు- అడుగుతున్నారు కాబట్టి అప్పుడు స్పందించలేదంటారా? ఎందుకు స్పందించాలి? ఇది హరీష్ రావు గారు కూడా మంత్రివర్గంలో ఉన్నారు, చెప్తా 5 మంది మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రివర్గంలో భాగస్వామ్యంగా ఉన్నారు. అప్పుడు లేరు. ఒక్క నిమిషం, ఆ టైంలో లేరు. ఇదంతా జరుగుతుంది. 7 సంవత్సరాల నుంచి అంటున్నారు మీరు. అవును, 7 సంవత్సరాల కిందట లేరు అంటున్నారు. 7 సంవత్సరాలు అయిందా ప్రాణం తెచ్చే? అవును, 7 సంవత్సరాలు డిస్కషన్స్ లేదు. లేవా? 7 సంవత్సరాల కిందటే మరి ప్రారంభం. అప్పుడైనా కనీసం 180కే చేసుకుని ఏదో తెలంగాణకు న్యాయం చేయండి అన్నమాట మాట్లాడలేదు కదా, కాబట్టి అనుమానాలు వస్తాయి. ఓకే, డెఫినెట్ గా అందుకే అనుమానాలు వస్తాయి. ఒక్కటి సంపత్ గారు 152కి చెయ్యకపోతే ఈ రోజు కాకపోయినా ఫౌండేషన్స్ అప్పుడైనా బలమైన ఫౌండేషన్స్ చేసుకొని ఫ్యూచర్ కన్నా కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా కోఆర్డినేట్ చేసుకొని నిజంగానే ఆ 4 మీటర్లు పెంచితే వెల్ అండ్ గుడ్. రైట్. పెంచలేకపోతే 1800 ఎకరాలకు మాత్రమే ఒప్పించలేక మనం మహారాష్ట్రకు తాకట్టు పెట్టారంటే సంపత్ ఈ గారు, వాదనలు వస్తాయి, మూడు ఎవరిగా వస్తాయి. లేదు దీనికి alternative- సంపద గారు ఇంకొక ప్రశ్న చెప్పండి. 2 రాష్ట్రాల్లో కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఏంటని అడిగారు. చెప్పండి. 2 రాష్ట్రాల్లో కాదు, కింద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు మనని నిందిస్తున్నది, తప్పు పడుతున్నది. రైట్. మరి ఎందుకు తప్పు పడుతున్నది? ఆంధ్రప్రదేశ్ మీకు కావాల్సింది అదే. మీకు కావాల్సింది అదే. This is the point. సంపత్ గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వీళ్ళకి కావాల్సిన పాయింట్ కృష్ణా లేదు, లేదు. గోదావరి మీద ఇదే. అవును, ఇప్పుడు నిన్న- దాంతోనే రేపు నిన్న- ఎన్నికలకు పోతారు. ఇయ్యాల నిన్న హౌస్ లో కూడా హరీష్ రావు దాంతో గారు ఏమో పోతారు. చూపెట్టిపోతాం. వేరే ఏం వాటర్ చూపెట్టరు. తెచ్చి చూపెట్టడానికి మీ దగ్గర ఏమీ లేదు. సంపత్ దాన్ని చూపెట్టే పోతారు. ముద్దురు చూస్తే వాళ్ళు అడ్డుకుంటున్నారు. వాళ్ళంతా ఆ పార్టీ అడ్డుకుంటుంది, ఈ పార్టీ అడ్డుకుంటుంది చెప్పడానికి పనికి ఏది అడ్డుకోదు. మేము వాళ్ళ పోలవరం కూడా మేము 148 మీటర్లకు పెట్టినా గానీ మిగతా 4 మీటర్ల వాటర్ను మనం వాడుకోవడానికి వివిధ పద్ధతులు టెక్నాలజీ ఉంది. దాన్ని ఏమైనా అనుసరిస్తున్నారా? 152 అక్కడ కట్టినా కూడా సంపద- నిలువ ఉండేదానికంటే ఎక్కువగా నిలువ ఉండే విధంగా మేము చేస్తున్నామని రైట్. చెప్తున్నాం. అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సీఎం గారు చెప్తారు. మీరు 3 చోట్ల మీరే ఉన్నారు, అయినా కూడా మీరు దానికి సంబంధించిన అనుమతులు తెలియదని ఒకటి. రెండోది శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టు కావాలని ఒకటి ఏదో సామరస్యపూర్వక రైతుల టైంలో కావాలని అడ్డుకోవడం అనేది ఒకటి. సంగప్ప గారు బేసికలీ 2 రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం ఉంది కనుకనే కొద్దిగా జటిలమైతే సమస్య. రాజకీయ నీతి ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు మా పార్టీలే కదా. అక్కడ వేరే పార్టీ ఉండి ఈ రోజు ఉన్నట్లు బీజేపీ ఒకవేళ మహారాష్ట్రలో ఉంటే కేంద్రంలో మా పార్టీ ఉంటే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి ఒప్పించి ఏదో రకంగా బై ప్రెజరణ చేస్తుంటే కేంద్రంలో మేమే, ఇక్కడ మేమే, అక్కడ మేమే. ఎవరైనా కానీ తల్లి అందరి బిడ్డలు సమానంగా చూసుకోవాలి. ఒప్పుకోలేని మాట వాస్తవం అయితే. TRS పోయిన అసలు పోనీ మీ ప్రధానమంత్రి శ్రీధర్ రెడ్డి గారు అప్పుడే నొప్పి స్టార్ట్ అయింది. లేదా అప్పుడే నేను చెప్పకుండా నొప్పి స్టార్ట్ అయింది. 7 సంవత్సరాల్లో మీరు పెట్టిన సంగప్ప మీటింగ్ గారు లేదు. చేసేసిన. మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఒకరి మీటింగ్ మీటింగ్ లేదు. ఒక point. ఆయన అనేది మనకి. ఇయ్యాల నేను మా గవర్నమెంట్ ఉంది మా కాబట్టి గవర్నమెంట్ నువ్వు ఇష్టం వాళ్ళు లేదు. ఒత్తిడి కంటే ఆ రోజు మీ అనగా పోయినరా? ఎందుకు పోలేకపోయినరు? మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆయనకు నొప్పి కావద్దు, రైట్, ఒక నిమిషం. మీ ఇక్కడ మీకు నొప్పి కావద్దు, ఆడ ప్రధానమంత్రి నొప్పి కావద్దు, కానీ తెలంగాణకు నొప్పి కావాలి. ఆ నిప్తోటే తెలంగాణ విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. మరి ఇక అప్పుడున్న పాలకులు తెలంగాణ మోసం చేశారు, అప్పుడు నీళ్ళు ఇవ్వలేదనే కదా పోరాటం వచ్చింది. అది వేరే సంగప్ప విషయం. గారు, సంగప్ప గారు దానికి ఇక మళ్ళీ ఏబిసిడి నుంచి నేను ఇక్కడ ఆల్మోస్ట్ XYZ దగ్గర ఉన్న వాళ్ళం అందరం అనుకుంటున్నాం. మళ్ళీ ఏబిసిడి అని చెప్పమంటే కూడా చెప్తాను నేను. అండ్ ఐ డోంట్ థింక్ నో బడీ ఈజ్ ఇయర్ ఏబిసిడి. XYZ దగ్గర ఉన్నాం మనం. అయితే అదంతా ఉన్నాయి కనుక తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడినాం, కిరణ్ కుమార్ రెడ్డి తరిపితే ఈరోజు వచ్చిన మీద. అటువంటి పరిస్థితులలో తల్లి అందరు పిల్లలను సమానంగా చూడాలి కనుక అక్కడ కాంగ్రెస్ ఉంది కనుకనే ఇబ్బంది. అందుకే దయచేసి అక్కడ వేరే వినండి మళ్ళీ సార్, ABCD కి వినండి సార్, మళ్ళీ మీరు ABCD కి వినరుగా పోకండి. మీరు మీరు విన- XYZ లో ఉండండి. వినన్నా, విను. మళ్ళీ ABCD కి పోతున్నారు. మళ్ళీ ఇట్లా మీరు. మాట్లాడే చేసిరు. ఇట్లా మీ మాట్లాడే ముఖ్యమంత్రి మరి మాట్లాడు. ఏం జరిగింది? మీ ముఖ్యమంత్రి వినడు, టీఆర్ఎస్ పార్టీ వినదు. మీరు మళ్ళీ ఏబిసిడీకే పోతున్నారు. వినండి సార్, చెప్పండి. కనుకనే సమస్యగా అయినప్పటికీ దెర్ వాజ్ ఎ డైలాగ్, దెర్ వాజ్ ఎ డాక్యుమెంట్, దెర్ వాజ్ బోత్ CM సిగ్నేచర్స్. దాని ఇన్ కంటిన్యూవేషన్ ఆఫ్ ద సేమ్ డాక్యుమెంట్ మీరు పోయినారు. దాంట్లో కానీ దీంట్లో కానీ 153 అనేది లేదు, 152 అనేది లేదు, 148 అనేది లేదు. కానీ ఓవరాల్ కాన్వర్జేషన్లో మీరు అనుకున్నట్లు కాదు, మీ ఇంజనీర్ల డిస్కషన్స్లో ఇట్లా ఉంది, మేము మే నాట్ యాక్సెప్టింగ్ అన్నట్లు లెటర్ వచ్చి ఆ లెటరే హరీష్ రావు గారు చూపినారు. దాన్ని మళ్ళీ ఇది కాదు చిలువలు పలువలు చేయడం అంటే ఇంకొకటండి. ఒకవేళ దాంట్లో నిజంగా మీకు న్యాయమే ధర్మమే అంటే పెద్ద మీరు ఇంత గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి చెప్తాడు పచ్చి అబద్ధాన్ని హౌస్లో చెప్తాడు, అవును పోలేదండి, అట్లా ఇది కూడా చెప్తుండే. ఎందుకు చెప్తలేడు? సంథింగ్ రాంగ్.
అందుకే అంటాం మీరు బారిపోతున్నారు. మేము ఎందుకు full time, ఈ full నెల presentation ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. విన్నారు కదా సార్ మీరు ఇట్లా చేసే అన్ని మీకు కంక్లూడ్ చేయండి. అయితే మీరు చెప్తారు, మీరు చెప్తారు. వాళ్ళకు ఓన్లీ రాజకీయంగా సెంటిమెంట్ అనేది ఒకనొక టైంలో సార్వత్రిక ఎన్నికలు వచ్చి పొద్దుమూకులు సెంటిమెంట్ తోటి జీవితం అంతా గడపలేరు అనేది తెలుసుకోవాలి. ఒకటి ఇందులో కూడా సెంటిమెంట్ ఉందా ఇప్పుడు? Yes, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిట్టాలి, దేవినేని ఉమ ప్రెస్ పెట్టి హరీష్ను కేసీఆర్ను తిట్టాలి, సుశీర్రా ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసి మనం న్యాయం చేసుకున్నాం, అక్కడ నుంచి లాక్కున్నాం అన్నట్టు సెంటిమెంట్ ఇక్కడ క్రియేట్ చేయాలి. అక్కడ బీజేపీ తోటి మంతనాలు జరగాలి, సిహెచ్ విద్యాసాగర్ రావు తోటి మంచి రాజ్భవన్లు ఉండాలి, మంచి నడవాలి, రాబోయే రోజుల్లో బీజేపీ టీఆర్ఎస్ కలిసిపోవాలి, కేంద్రంలో మంత్రి పదవులు రావాలి. తుమ్మిడిహట్టి దగ్గర హైట్ గురించి మాట్లాడతాం, 150 to 148 ఇదే నడుస్తుంది. మీరు కంక్లూడ్ చేయండి భానుప్రసాద్ గారు. నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం. రాజకీయాల కోసమే ఇష్యూని టీఆర్ఎస్ వాడుకుంటుందని సంపత్ గారు అంటున్నారు. రాజకీయాల కొరకు వాడుతుందా, ప్రజల కొరకు వాడుతుందా, లేకపోతే ఇదనేది రాజకీయాల కొరక లేకపోతే ప్రాజెక్టుల పేరు మీద డబ్బులు దండుకోవడానికి చేసిందా అనేది ప్రజలందరికీ తెలుసు. ఈరోజు మాట్లాడటం కాదు, ఆ రోజు ఆ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఇదే అసెంబ్లీలో ఇదే కౌన్సిల్లో రాజశేఖర రెడ్డి గారు అక్కడ కూర్చొని ఉండగానే ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటిది పాసిబుల్ కాదు అనేటువంటి విషయం చెప్పినాను. ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటిది ఇది ఒక బోగస్ కార్యక్రమం ఇది అని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ కూర్చొని ఉండగా చెప్పింది నేను కౌన్సిల్. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ అనేటువంటి ప్రాజెక్ట్ డిజైనింగ్లోనే కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి. అంటే కొద్దిగా దాని మీద ఇంజనీరింగ్ మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వాడిగా చెప్తున్నాం. దాంట్లో ఇంజనీరింగ్లో ఉన్నటువంటి లూప్ హోల్స్, ఫాల్ట్స్ ఏవైతున్నాయో దీనివల్ల ఇది పాసిబుల్ కాదు అని చెప్తే అలా చెప్పింది. ఈరోజు కూడా అదే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ కెపాసిటీకి కంటిన్యూస్ పంపింగ్ జరగాలి. ఓకే, ఇంకెక్కడ మధ్యలో రిజర్వాయర్స్ లేవు. ఇది ఈ పంపింగ్ అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్లో నడవాలి. ఎక్కడ ఒక్క చిన్న పంపింగ్ స్టేషన్లో చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా కొలాప్స్. సార్ మీరు కాంగ్రెస్ నుండి మాట్లాడిన అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు ఈ విషయం మీద. టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాట్లాడలేదు అనేది ఏం లేదు, కానీ అవినీతి యాంగిల్లో మాట్లాడారు. టెక్నికల్ యాంగిల్లో అందరికీ తెలవాలని లేదు కదా. ఆ సబ్జెక్టు అందరికీ ఇది ఉండాల్సినటువంటి అవసరం లేదు. బట్ ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడారంటే ఫైనాన్షియల్ యాంగిల్లో మాట్లాడారు. ఎందుకు ఇక్కడ ప్రాణహిత చేవెళ్ళలో కట్టాల్సినటువంటి బ్యారేజ్ గురించి మీరు ఏమి ఎత్తకుండా ప్రాణహితలో ఎందుకు టన్నెల్స్ అవుతున్నారు, ఎందుకు కెనాల్స్ అవుతున్నారు, దానికి ఏం అర్థం ఉన్నదని మాట్లాడినారు. డెఫినెట్ గా మాట్లాడారు. చాలా నీట్ గా ఎండార్స్ చేస్తున్నాడు. ఏమనంటే అప్పుడు నేను కూడా వ్యతిరేకించిన ఇది అవినీతి, డబ్బులు దండుకోవడానికి మాత్రం. డబ్బుల గురించి నేను మాట్లాడలేదు. నేను ఆ రోజు డబ్బుల గురించి మాట్లాడాను. టీఆర్ఎస్ డబ్బులు అన్నది నేను డబ్బుల గురించి మాట్లాడలేదు. నేను వేస్ట్ అని అన్నారు. మరి అదే ఈరోజు జరగడం లేదంటారా? దీంట్లో ఆ తప్పు ఇక్కడ జరగడం లేదంటారా? అంత గట్టిగా ఎండారు చేస్తూ ఉన్నారు. రెండోది బాగా అన్నట్టు 17 అనుమతులు 5 అనుమతులు మాత్రమే అప్పుడు తెచ్చినారు అన్నారు. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేసే వీటన్నిటికీ ఆ 17 అనుమతులు 18 అనుమతులు మొత్తం ఉన్నాయా? వస్తాయి. ఎందుకు వస్తాయి? ఓకే, వస్తాయని ఇంత చేసిండ్రు. మరి ఆదాన్ని కూడా వస్తాయని ఆలోచనతో ముందుకు పోయిండొచ్చు కదా. ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదు? ఇప్పుడు వస్తాయని మాత్రమే ఎందుకు వస్తాయనే చెప్తాను. ఏ ప్రాజెక్ట్ కైనా ఒకటే అగ్రిమెంట్ సందర్భంగా మేము మొదలు పెడతామంటే వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకించారు. అనుమతులని రానివ్వండి, మొదలు అనుమతులు వచ్చిన తర్వాత మాత్రం మీరు మొదలు పెట్టాలంటే ఎందుకు పెట్టారు? ఇప్పుడు మేజర్ అనుమతులు అన్ని వచ్చినాకనే స్టార్ట్ అవుతుంది. కానీ బట్ అక్కడ భారతదేశంలో వచ్చిన తర్వాత కాదు చెప్తున్నా. మేజర్ గా సంబంధించింది కీలకమైనటువంటి ఎన్విరాన్మెంటల్ అన్నిటికంటే కీలకమైనటువంటిది. దానికి ఏంటంటే మనం సబ్మర్జ్ అయ్యేటువంటి ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ఇదిలో చేస్తారు, పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటారు. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మనకు సహకరించాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో పోయి తీసుకున్నప్పుడు అక్కడ ప్రభుత్వం మనకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా పర్మిషన్ వస్తుంది అనేది మనం చెప్తున్నటువంటి అంశం. అన్లెస్ ఆ ప్రభుత్వం మనకు సహకరించినటువంటి సందర్భంలో ఇప్పుడు 4 మీటర్లు ఎత్తు తగ్గించారు, మన దగ్గర వాటర్ కెపాసిటీ తగ్గుతుంది, ఆ జిల్లాకు ఆదిలాబాద్ జిల్లాకు నష్టం జరుగుతుంది, చర్చ జరుగుతుంది. ఈ టైంలో మరి మీరు మహారాష్ట్రలో మా గవర్నమెంట్ ఉంది కాబట్టి సరే 2 రాష్ట్రాలు మేలు జరుగుతుందని చెప్పి దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఫైట్ చేస్తారు. అట్లా కనిపిస్తలేదు కదా. ఒకటే ఒక లాజిక్ బేసికల్ ఏంటంటే మనం 152 కోసం కొట్లాడి ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలా, లేకపోతే ఎక్కడో దగ్గర నెక్స్ట్ బ్యారేజెస్ కోసం అవకాశం ఇస్తే అంతే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఒకవేళ అక్కడ ఉండగలిగితే ఊరుకోవాల్సిన పరిస్థితి ఉందా? వయా మీడియా ఒక సొల్యూషన్ తీసుకోవాలి.
అంటే ప్రభుత్వం చేసిన మొత్తం విషయాల్ని లేకపోతే టెండర్ ప్రాసెస్ ని ఈ రోజుకి ఒక క్వశ్చన్ సార్, మిగతా రేపు పొద్దున ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ని వాటిని మేము పూర్తి స్థాయిలో బ్లాంకెట్ అప్రూవల్ బ్లాంకెట్ సంబంధించినట్టు కాదు. ఇప్పుడున్నటువంటి అంశం కేసు టు కేసు ఇష్యూ తీసుకొస్తే బిట్వీన్ 148 and 152 వ్యవహారం ముందు పోవడం కావాల్సినటువంటి చతురత మాత్రం కావాలి, దానికి అనుగుణంగా సపోర్ట్ చేస్తాం. దానికి ఒకటి 148కి ఇప్పుడు మనం పరిమితం చేసుకుంటున్నాం డిస్కషన్స్లో. మా ఆర్గ్యుమెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణది 152 కాబట్టి 148కి ప్రస్తుతం ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల మేము చేస్తున్నాం. దాని ఫ్యూచర్ కోర్స్ విల్ బి అనేది ఎక్కడన్నా వాడు ఉంటే దాన్ని కూడా అప్రిషియేట్ చేయొచ్చు. 152 మీటర్ల కోరిక ఏదైతే ఉందో మీరు ఇప్పుడు 145కే మీరు ఇబ్బంది పెడతారు కాబట్టి దానికి ఇప్పటికి పరిమితం చేస్తూ ద డిస్కషన్ విల్ బి గోన్ ఫర్ 152 ఎక్కడైనా ఉంటే కనుక మున్సిపల్ కార్పొరేషన్ కి బిల్డింగ్ పర్మిషన్ కి అప్లై చేస్తూ మీరు 4 ఫ్లోర్లకే పర్మిషన్ ఇస్తారు, కానీ నేను 6 కట్టుకుంటా అని అంటే ఊరుకుంటారు ఏంటి? ఒకటండి, భూమి పెరగదు, సబ్మర్జెన్స్ అంతే కంపల్సరీ నేను 6 కట్టుకుంటా అని అంటే ఊరుకుంటారా? సంపత్ గారు చేసి పెడతారు 5 ఫ్లోర్ డైరెక్ట్ అది రాసుకుంటా అగ్రిమెంట్ రాసుకోలేరు కదా సంపత్ గారు. ముందైతే మీకు కావాలని లేట్ చేయడం కంటే ముందు సరే 148 కట్టుకోవాలి, తర్వాత అవసరమైతే ఇంకా దాని గురించి ఆలోచించాలని శ్రీధర్ రెడ్డి గారు అంటున్నారు. ముందైతే స్టార్ట్ చేయాలి కదా, 48 కట్టొచ్చు కదా అంటున్నారు. సేమ్ అదే ప్రజలు దాగిరెడ్డి గారు చెప్పినారు. ఇప్పుడైతే దీని బిడ్డ పప్పు అన్నంతో తిను, రాత్రి వరకు నేను కూర తెస్తలే, మటన్ చికెన్ తెచ్చి వండుతలే అంటేనన్నా ఓపిక ఉంటుంది. నువ్వు పొదుముకులు ఇదే తినంటే తిరగబడతారు. సింపుల్ స్టేట్మెంట్ అండి. ఇఫ్ ద ఇష్యూ ఈజ్ లైవ్, ఇఫ్ ద కన్వర్జేషన్ విల్ కంటిన్యూ అంటేనేమో ఓకే రాబోయే రోజుల్లో చూద్దాం అనవచ్చు. లేకుండా క్లోజ్ చేసేసి ఈరోజు లేకపోతే ఏంటంటే ఆగుతుందా అండి? కేసీఆర్ లేకపోతే కట్టలేరా అండి? 148 కట్టలేరా? లైవ్ లో పెట్టే కంప్లీట్ చేశారు. ఆపుతుందా? ఆపుకుంటా ఆపుతారా ఎవరన్నా? ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, అవుతుందా? ఇక్కడ ఇంకో ముఖ్యమంత్రి లే 152 కావాలంటాడు, అక్కడ ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. ఆ రోజు క్వశ్చన్ ఉంటే బెటర్. లైవ్ ఉండాలి. స్టిల్ లైవ్ అంటేనేమో దేర్ ఇస్ ఎ డిస్కషన్. ఆల్రెడీ అట్లే గారు బేసికల్లీ అన్న బాలన్న మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎదురిచ్చినట్టు ఎస్ ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అవగాహన మేరకు అని ఉండొచ్చు. వీరు చెప్పినట్లు డిజైన్లలో కానీ ఆ రోజు టీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు అంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళు పెద్ద మెజార్టీ కూడా లేదు కనుక వాళ్ళకు ఓన్లీ ఆ కాంట్రాక్టర్ల మీద డిజైన్ల మీద అది ఇది రచ్చ చేసి ఏదో డబ్బుల కొరకు చేసే ప్రయత్నంలో ఉండే వాళ్ళు కనుక ఓన్లీ అదే మాట్లాడారు, డిజైన్ల గురించి మాట్లాడకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం డిజైన్లు మారడంలో అవినీతి ఉంది. కౌన్సిల్ ఒకే ఒక వ్యక్తి ఉండే మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి దట్స్ వాట్ అని చెప్పు. ఒకలే ఉండి బట్ నువ్వు మా దగ్గర ఉన్నావు, నువ్వు మా దగ్గర టీఆర్ఎస్ పార్టీకి ఆ రోజు ఒకలే వ్యక్తి ఉండే, ఒకరున్న నలుగురు వాళ్ళు ఆ రోజు 14 ఏళ్ళు ఓన్లీ ఇట్లా కాంట్రాక్టర్లను ప్రాజెక్టుల మీద ఏదో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ నాయకులు తిన్నారా, మీరు నేను తిన్నావా అందరూ తెలుసు. అంతా నువ్వు ఆ రోజు కాంగ్రెస్ నేనే అంటున్నా. ఆ రోజు టీఆర్ఎస్ లకు ఏమైతుంది, ఎందుకైతుంది, నిజమా కాదా, న్యాయం చేదా, అన్యాయం అది లేదు. ఏదో ఒక రకం నిధులు నియామకాలమే మన నీళ్ళు ఇట్లా అవుతుంది అట్లయితుంది కాంట్రాక్టర్తో 4 రూపాయలు తీసే తినే పరిస్థితి ఉండే అప్పుడు చేసిండవచ్చు. కానీ ఈ రోజు మాత్రం ఇట్ ఈస్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ద ఎమినెంట్ ఎక్స్పర్ట్స్ ఇన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మా జిల్లాలోనే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఉన్నారు. దాంట్లో కొంతమంది సీఎం దగ్గర అడ్వైజర్స్ ఉన్నారు, కొంతమంది ఈ మాగలాంటి వాళ్ళకు ఇస్తున్నారు. ఇప్పటికీ ఫీడ్బ్యాక్ 100% రాజకీయ లబ్ధి, కుటిల రాజకీయ నీతితో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి. రెండింటి పర్యవసానమే ప్రాజెక్టు రీడిజైన్ పైన 31 తేదీ సినిమా చూపిస్తారట మాకు సీఎం గారు. రైట్, తెలంగాణ బచావ్ సమితి నుంచి నాగం జనార్దన్ గారు ఫోన్ లైన్లోకి వచ్చారు. నాగం గారు మీరు ఈ ప్రాజెక్ట్ సేవల మీద మీరు బాగా స్టడీ చేశారు కదా, చెప్పండి. ఇప్పుడు రీడిజైన్ పైన ప్రభుత్వం ముందుకు పోవాలనుకుంటుంది, విపక్షాలేమో లేదు 152 మీటర్ ఉండాలంటున్నాయి, మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అక్కడ ఉండే మిత్రులందరికీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎందుకు సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అంటే ఏదైతే నాగ్పూర్ లో ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున సర్వే చేసినారండి. ఈ అంటే ఫ్లడ్ ఫ్లోస్ ఇన్ ది రివర్ మొత్తము టోటల్ గా స్టడీ చేసి మొత్తం 100 ఏండ్లది 50 ఏండ్లది 25 ఏండ్ల ఆ రివర్ లో ఏ లెవెల్ వాటర్ ఉంటుందని చెప్పని
ఫైనల్ గా మొత్తం నేను చదివి మీకు అంటే వినిపించాలంటేనేమో ఇది చాలా పేజీలు ఉంటుంది కాబట్టి మనకి ముఖ్యమంత్రి గారు వినిపిస్తారులేండి 30వ తారీఖున. తక్కువ టైం ఉంది బ్రీఫ్ ముఖ్యమంత్రి గారు చెప్పనీయండి. మనకు వినిపించడానికి టైం సరిపోతుంది. జనార్దన్ రెడ్డి గారు మీకు నేను ఇక్కడ ఫోన్ లో ఉన్నాను బ్రదర్. మీకు ఓపిక ఉండాలి. నేను జనార్దన డిస్కషన్ కోదు చెప్పండి. ఏమనట్లేదు మిమ్మల్ని. సార్ చెప్పండి. చేసుకోవద్దు. టైం తక్కువ ఉంది, ఒకటండి, నేను ఇవాళ పొలిటికల్ పార్టీస్ ను కలుస్తున్నా. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రతి పార్టీకి ఇస్తాను, సరే. ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ కూడా ఒక లెటర్ రాసి ఇస్తున్నాను. ఇక్కడ అంటే క్లియర్ గా సమ్మరీలో ఏం చెప్తున్నానంటే ఆన్ వార్దా లింపుల ఇప్పుడు ఈ వెన్గంగా లింపులు రెండిట్లో కూడా ఎక్కడ కూడా అంటే దాదాపు 77 నుండి 100 రోజులు 152 మీటర్ల ఎత్తు మీదనే రివర్ వారుతుంది. ఇవాళ 152 మీటర్లకు పెడితే కూడా అది ఎంత కూడా వాటర్ మన రివర్ బెడ్ లోనే ఉంటుంది, కానీ రివర్ బెడ్ దాటి బయటికి రాదు. రివర్ బెడ్ అనే 1852 ఎకరాలు భూమి దాంట్లో మునుగుతుంది అంతే. అది మొత్తం స్టడీ చేసినటువంటి రిపోర్ట్ అండి. కేంద్ర ప్రభుత్వం చేసింది, ఎవరు చేయలే. కేంద్ర ప్రభుత్వం అది కూడా ఆగస్టు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది ఇది రిపోర్ట్. అంతకుముందు స్టడీ చేసినారు కానీ రిపోర్ట్ బ్యాక్ వాటర్ అది ఏంది, వాట్ ఈస్ దిస్ మెథాటికల్ మోడల్ స్టడీస్ ఫర్ బ్యాక్ వాటర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రపోజ్డ్ బ్యారేజ్ ఆఫ్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల స్రవంతి ప్రాజెక్ట్ ప్యాకేజ్ నెంబర్ 3 తెలంగాణ అని చెప్పని క్లియర్ గా రైట్ సార్. రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ మీ చేతుల్లో ఎవరి చేతుల్లో లేదు కాబట్టి లేదు, మా దగ్గర ఎవరి దగ్గర లేదు, అదే వాస్తవం. సరే, ముఖ్యమంత్రి ఏం చెప్తే అది నిన్న నమ్మే హరీష్ రావు పరిస్థితికి చూపెట్టారు వచ్చింది. రిపోర్ట్. గవర్నమెంట్ దగ్గర ఉంది అది. చూపెట్టారు. ఒక్క నిమిషం నాగం గారు ఒక్క నిమిషం. Supplying. నాగమన్న హరీష్ రావు దగ్గర ఉందంట చూపెట్టిన హరీష్ రావు గారు ఆ రిపోర్ట్ ని నిన్న హరీష్ రావు గారు ఆ రిపోర్ట్ ని కౌన్సిల్ లో చూపెట్టడం జరిగింది. మరి అప్పుడు కేవలం 18 ఎకరాలు ముంపు ఉండాలి కదా. ఒక నాగం గారు చెప్పేది 1800 ఎకరాలు మాత్రమే. అక్కడ సరే, అక్కడ వాటర్ 52 ఎకరాలు వాటర్ అవైలబిలిటీ అక్కడ వాటర్ అవైలబిలిటీ అంత లేదు అని 52 ఎకరాలు కూడా నది ఎంబడి మాత్రమే ఉంది. రివర్ బెడ్ లేదు బర్ ఎస్టాబ్లిష్ చేసింది అనేది క్లియర్ గా చెప్తా ఉన్నాడు. సో దానివల్ల నష్టం లేదు అంటారు మేము కూడా. నాగం గారు ఒక్క నిమిషం. రంగప్ప గారు సార్ వన్ మినిట్. ఇవన్నీ కూడా అక్కడ వాటర్ ఫ్లోస్ ఇయర్ వైజ్ గా దీంతో ఇయర్ వైజ్ వాటర్ ఫ్లోస్ కానివ్వండి, గత 50 సంవత్సరాలు అంటే 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు, ఏ పీరియడ్ లో ఏ నెలలో ఎంత వాటర్ ఫ్లోస్ ఉన్నాయి, Right. ఎంత ఇవి ఉన్నాయి అనేటువంటిది కూడా రేపు పొద్దున ముఖ్యమంత్రి గారు ప్రెజెంటేషన్ చెప్తారా ఇవన్నీ? రైట్. నాగం గారు మీరు అన్నటువంటి ఆ doubts కూడా CM గారు clear చేస్తారట. ఏం చెప్పింది మొన్న Thank you. కూడా చెప్తారు. థ్యాంక్ యూ నాగం గారు. టైం అయిపోయింది, ఎందుకంటే ఇంకా ఇంతకు ముందు పోవడానికి నెక్స్ట్ ఇంకా వేరే బులెటిన్ ఉంది. థ్యాంక్ యూ నాగం గారు, సంపత్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, భాను ప్రసాద్ గారు, కొత్తకోట దయాకర్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అప్రాలు చెప్పినందుకు రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.